శ్రీ జగన్నాథరావు. నమస్తే అండి. నమస్తే బాబాయ్. ఎరా బాగున్నావా? నాటకాలు వాళ్ళందరూ వేసేవారు, మీరు రాస్తున్నారు. అవునండి. రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? గ్రామ పంచాయతీ రేడియో రామాలయం మీద ఉందన్నమాట. ఓకే. లేఖలని అంటున్నారు, చదువుతున్నారు, పేర్లు కూడా వస్తున్నాయి రేడియోలో. ఆ రేడియోలో మన పేరు రావాలంటే మనం ఏం చేయాలని ఆ రోజుల్లో గురువారం వచ్చింది, నేను వినే రోజుల్లో. ఇప్పుడు ఆదివారం వస్తుంది అనమాట. నేను లేఖలు రాయడం మొదలు పెట్టాను. ఓకే. ఆయన లేఖలు రాస్తే అప్పుడు నా పేరు అందులో చదివారండి. ఇలా చింతల అగ్రహారం నుంచి కొట్టాడు జగన్నాథరావు, అలా అభిప్రాయం అని. అమ్మను అరెస్ట్ చేస్తే నాకు అమ్మ ఎవరు ఉంటారు అని వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయానమ్మా. మీరు ఏడ్చలేదు కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించారు. ధన్యవాదాలండి. మరి నాటకం పిచ్చోడే సినిమాల్లో పిచ్చోడు అవుతాడు. ఇంతకు మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇంటి పక్కనే. మా ఇంటి పక్కన? మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే. నువ్వు ఇంట్లో ఉండే తక్కువ, ఊర్లో ఉండేది ఎక్కువ. వాళ్ళని తీసుకెళ్ళమంటే ఆస్తి ఇచ్చిందేమో, వాళ్ళకి చూసుకోవాల్సింది మేమా అనేసి అనమాట. కోడలు చూసి 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 నేను భరించలేకపోతున్నాను. మీ తండ్రి గారిని ఎక్కడో పడేసి వచ్చేసాయి, ప్రాణం తినేస్తున్నాడు. భర్త కంటే నేను సేవలు ఎక్కువ చేయవలసి వస్తుంది. నేనైనా ఇంట్లో మొన్న మీ అబ్బాయిని చూసాను రా, వాడేంట్రా అచ్చం నీలానే ఉన్నాడు. నా కొడుకు నాకు లాకుండా పోతే నీలాగా ఉంటాడా బాబాయ్? ప్రభావతి బాబు ఆసుపత్రి తీసుకెళ్తాడు. ఏంటి ఆసుపత్రికి? ఆసుపత్రికి ఏం కాదు, ఈ శ్మశానంలోనే నేను ఉంచాలని తీసుకొచ్చాను. ఈ శ్మశానంలో నన్ను ఉంచేస్తావా? రే బాబు, ఎంత చక్కగా నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నీ స్టోర్ రూమ్ లోనే నన్ను ఉంచడం చేత కాక ఈ శ్మశానంలోనే ఇట్లా నాకు చూపించావు. నువ్వెంత ఏడ్చికి పెట్టుకున్నా అవదు. నువ్వు సుఖంగా ఉంటేనే కదరా వచ్చిన శవాల్ని కోలుస్తూ ఈ శ్మశానంలోనే ఉంటాను లేదా? ఎంత గొప్ప వరమిచ్చాడు చూసావు. ఒకవేళ నీకు డైలాగ్ ఇచ్చావనుకో, జనాలందరికి కూడా చెవుల్లో గుండా రక్తాలు కారుతాయి. అంత పగరపడిపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. వీడు డైలాగులు ఇవ్వడంటే ఏమివ్వడంట, చెవులో రక్తాలు వస్తాయంట. నీ పొగరెంత బాబు? అందరం ఎక్కించింది నా కొడుకు, అందరం ఎక్కించింది నా కొడుకు. మసానంలో కాటి కాపలు చేశాడే. సార్ మీరు ఏడ్చలేదు కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించారు. ధన్యవాదాలు. నిజంగా ఏడిపించేశారు సార్. సార్ అసలు వేరియేషన్ అంటే అసలు రియల్ యాక్టర్. నాకు తెలిసిన ఈ జగన్నాథరావు గారు కదా అన్నది అనుకున్నాం, కానీ ఎప్పుడో సరదాగా కామెడీ రీల్స్ లో మిమ్మల్ని చూసి అరే భలే చేశారే. తస్సదియ్యా, స్కూలు గోడ పడిపోయింది, మీ మాస్టర్ బతికే ఉన్నాడనా మీ ఏడుపు ఎలా తయారయ్యారా చివరికి? తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు వాడు పుడితే నీ చచ్చిపోతే నీకు అలా చెప్పిన అదవెవడో బాబాయ్? ఏ యదవైతే నాకెందుకు, మీ నాన్నే చెప్పాడు నాకు. ఏదో బిజీ వాళ్ళ క్లాస్ కి రాకపోవడం, మార్క్స్ ఇవ్వకపోవడం, మధ్యాహ్నం పేపర్ల కట్టలు పట్టుకోవచ్చు. అక్కడ తాపులేనండి. ఏదో సామెత కూడా ఉంటుంది, పండిత పుత్ర పరమసుంట. పరమసుంట కాదు, నేను చాలా మరి విపరీతమైన సొంత ఇంకా అయిపోయింది. నీ పేరేంట్రా? నా పేరా బాబాయ్? శ్రీను బాబాయ్. మరి శ్రీను అని సంతకం పెట్టాలి గాని పస 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 10 సంతకాలు పెడితే రిజెక్ట్ అవ్వకపోతే నీకు లోన్ ఇస్తారా? బుర్ర తక్కువ యదవా. మీ నాన్నగారు మాస్టర్ గారు కదా, మాకు సిగ్గుగా ఉందని చాలా గట్టిగా నన్ను. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో మాట్లాడడానికి ఎవరు వచ్చారంటే, 23 ఏళ్ల నుంచి విజయవంతంగా నడుస్తున్నటువంటి శార్వాణి విద్యాలయం. ఈ విద్యాలయం చింతల అగ్రహారంలో ఉంటుంది. ఆ విద్యాలయ స్థాపకులు, అధినేత. ఇది ఆయన వృత్తి. అలాగే ఆయన నాటకాలు రచిస్తారు, రేడియో నాటకాలు, సాంఘిక నాటకాలు, అలాగే వాటికి దర్శకత్వం వహిస్తారు. ఇంకా సినిమాల్లో కూడా నటిస్తారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మెరుస్తారు, మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఇది ఆయన ప్రవృత్తి. ఆయన పేరే శ్రీ బొడ్డేటి జగన్నాథరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు చందు సుప్రీం టీవీ. నమస్తే అండి సార్. ఇప్పుడు మీరు రాసిన నాటకాలకి పురస్కారాలు కూడా వచ్చాయన్నారు కదా, ఏ నాటికకి పురస్కారం వచ్చింది? మళ్ళీ జన్మిస్తే, ఓకే, మరి మాంగళ్యానికి మరో ముడి, ఇటువంటి నాటకాలకి నేను అవార్డులు తీసుకోవడం జరిగిందండి మామూలు పరిషత్ దగ్గర. ఓకే. అలాగే ఈ బొమ్మే మా అమ్మ అయితే ఒక కథా సంకలనం రాశాను. అది చాలా మనకి లైబ్రరీలో కూడా దొరుకుతుంటాయి ఆ కథా సంకలనం. దానికి కూడా గరిమ పురస్కారం అది కూడా అందుకోవడం, నేను అందించడం జరిగింది అనమాట. అయితే ఈ నాటకాలని
ప్రదర్శించేటప్పుడు కూడా మీరు దగ్గరుండి వాటికి దర్శకత్వం వహిస్తారా? దర్శకత్వం వహించడానికి మొట్టమొదటి నాకు ఆసక్తి ఉండేది కాదండి. ఓకే. రచన మీదే ఉండేది నాకు తర్వాత రచనలు చేసిన తర్వాత అరసాడ భానుమూర్తి మాస్టర్ గారని మా చింతల గ్రహారంలో ఒక ఉపాధ్యాయులు ఉండేవారు, ఆది గురువు అనమాట. అంటే మా నాన్నగారికి కూడా గురువే ఆయన. వేరే గ్రామం నుంచి మా చింతల గ్రహారం వచ్చి స్థిరపడ్డారు ఆయన. అరసాడ భానుమూర్తి మాస్టర్ గారు ఏ నాటకానికైనా చింతల గ్రహారంలో సమాజాలకి అన్ని చెప్పడం చెయ్యడం, కళాకారులు తయారు చేయడం, ఇటు పౌరాణిక ఇటు సాంఘిక భయభక్తులు చెప్పడం, ట్యూషన్స్ చెప్పడం, ఇటు గవర్నమెంట్ గా ఉపాధ్యాయుడిగా ఉండడం అన్ని చేసేవారు ఆయన. ఆయన అంటే చాలా హడల్. ఓకే. మరి అలాంటి వ్యక్తి ఆయన దర్శకత్వం వహిస్తూ ఉంటే సార్లాగే నేను దర్శకత్వం వహించాలి అని ఒక కోరిక కలిగింది. ఓకే. కలిగింది. తర్వాత ఇన్స్పిరేషన్ అయ్యి నా నాటకాలకి మాకు ఇక్కడ నా నాటకం నేను రాసినప్పటికీ కూడా మా గ్రామంలో చాలా సమాజాలు ఉన్న చైతన్య కళా సమితి, అలాగే మిత్రా నాట్య కళామండలి అని సంస్థలు ఉన్నాయన్నమాట. భాను నాట్య కళామండలి, ఇవన్నీ కూడా వాటికి నేను నాటకం బుక్ ఇచ్చేయడమే తప్ప నేను దర్శకుడిగా మాత్రం వచ్చేవాడిని కాదు. దానికి ఏంటంటే నాకు బ్రదర్ అవుతారు కాళ్ళ వెంకట్రావు గారు, ఆయన, అలాగే పొలిమేర సీతారాం గారు, అలాగే దొడ్డి సూర్యనారాయణ, దాడి వెంకట సూర్యనారాయణ, వీళ్ళు నా కథల్ని తీసుకొని ఆ దర్శకత్వం వహించేవారు అన్నమాట. క్రమేపీ ఇలా చేయించేవాడిని ఎప్పుడు కూడా. చేయిస్తే నాకు ఇన్స్పిరేషన్ కాళ్ళ వెంకట్రావు గారు. ఆయన నటించే తీరు కానివ్వండి, ఆయన దర్శకత్వం వహించే తీరు కానివ్వండి, అన్ని కూడా నాకు బాగా మరి జెరాక్స్ కాపీ లాగా నాకు ఎక్కేసారు. దాంతో ఆయనలాగే నేను చెప్పడం బాగా నాకు ఇంట్రెస్ట్ అయ్యింది అన్నమాట. కాళ్ళ వెంకట్రావు గారు ఏ విధంగా చెప్పారు అన్ని చూసిన తర్వాత స్ఫూర్తి భానుమూర్తి మాస్టర్ గారు అయినప్పటికీ కాళ్ళ వెంకట్రావు గారు అడుగుజాడల్లో నడిచాను నేను. చూసి అప్పుడు నేను ఒక విజయనగరం జిల్లా తుమ్ముకాపల్లి, కొత్తవలస మండలం, తుమ్ముకాపల్లిలో తలార శ్రీని గారు అనే ఒక వ్యక్తి మా గ్రామంలో రావడం, మా నాటకం చూడడం, సార్ మీరే రాశారు కాబట్టి నాటకం, మా గ్రామంలో దర్శకుడు ఎవరో లేరు, మీరు వచ్చి మా ఊర్లో గ్రామంలో దర్శకుడిగా చెయ్యండి అన్నారు. నేను చెయ్యలేనండి అని ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తే వాళ్ళు ఎవరు వెళ్ళను అనేసారు. సరే ఇంక తప్పలేదు, నేనే వెళ్తాను అనేసి వెళ్ళాను. వెళ్ళి మా ఆరిపాక ప్రసాద్ గారు అని మా ఫ్రెండ్ రాసినటువంటి వెన్నెల్లో కన్నీళ్ళు నాటకం, వెన్నెల్లో కన్నీళ్ళు నాటకం ఆరిపాక ప్రసాద్ గారని ఆయన రాశారు. ఆ నాటకానికి నేను దర్శకత్వం వహించాను. ఆ కథ మీద నాకు బాగా అవగాహన ఉంది. దాంతో అది సూపర్ హైలైట్ అయింది. అప్పటి నుంచి అంటే 1999లో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్ముకాపల్లి గ్రామం వెళ్ళాను. ఆ సమాజానికి నేను మొదలు పెట్టినటువంటి నాటకాలు ఈ రోజు 2026 వరకు కూడా ఈ 26-27 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ గ్రామానికి ప్రతి సంవత్సరం వెళ్ళే 2 నాటకాలకి దర్శకత్వం వహిస్తున్నాను. నేను నాకు ఖాళీ లేకపోతే ఇక నాటకం వెయ్యరు ఆ సంవత్సరం వాళ్ళు. అన్ని స్టోరీ నాటకాలే చేస్తారు అక్కడ. స్టంట్ నాటకాలు, మరి కత్తులు కటార్లు ఉన్న నాటకాలు ఆ గ్రామంలో చేయరు. అంత మంచి గ్రామం తుమ్మకాపల్లి. మరి పరిషత్ నాటకాలకు పెట్టింది పేరు. అంత చక్కగా కుటుంబ నాటకాలు ఆడుతుంటారు. ఆ తర్వాత అడ్డూరు వాణిపాలెం ఆ పక్కనే వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు చాలా సంవత్సరాలు నాటకాలు వేశారు. చాలా చక్కని ఊరు అడ్డూరు వాణిపాలెం. అక్కడ కూడా నేను దర్శకత్వ బాధ్యతలు వహించాను. ఇక జంగాలపాలెం పెందుర్తి దగ్గర ఉందండి, వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు కూడా మంచి మంచి నాటకాలు వేశారు. నేను వెళ్ళాను అంటే మంచి స్టోరీ నాటకం అని బాగా అర్థమైపోద్ది అనమాట చాలా మందికి. ఎలాంటి పాయింట్స్ తీసుకుంటారు సార్ స్టోరీకి జనరల్ గా కంటెంట్? అంటే యాక్చువల్ గా ప్రేమకు సంబంధించింది ఉన్నా ఆ ప్రేమ ఎలాగ విఫలమైంది, కొన్ని కుటుంబ వ్యవస్థలో అది ఎందుకు విచ్ఛిన్నమైంది, ఏ విధంగా దానికి మెలుకులు తిరిగింది, ఏ విధంగా మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు, దానికి ఏ విధంగా ఒప్పిస్తే ఎలాగ ఒప్పుకుంటారు, ఇవన్నీ కూడా అవుతుంటాయి. కొన్ని కుటుంబ నేపథ్యం, ఒక తల్లి తండ్రికి 3 కొడుకులైతే ఒక కొడుకు ఒకలాగా ఉంటాడు, ఒక కొడుకు ఒకలాగా ఉంటాడు, ఒక కొడుకులాగా ఉంటాడు. ఏ కొడుకుని కూడా ఎక్కువ తక్కువ అని చూడదు, అందరూ సమానంగా చూస్తాడు. ఎందుకు చిన్న కొడుకు మీదే భారం వేస్తారు? చిన్న కొడుకు మీద భారం వేస్తే ఆ చిన్న కొడుకు మొయ్యలేక వాళ్ళిద్దరి మీద ఈ విధంగా భారం వేస్తారు. ఇలాగ ఈ మెలుకులతో స్టోరీలన్నీ ఉండి కుటుంబ వ్యవస్థలో ఒక అంశాన్ని తీసుకుంటాను. ఆ విధంగా నాటక రంగంలో చూసుకుంటాను. లేదు అనుకుంటే అదే రేడియోకి అనుకోండి,
అప్పుడు దానికి ఒక కథా వస్తువు కింద ఒక ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఒక బెగ్గర్లు ఉంటారు, వాళ్ళు అడుక్కునే తీరు, ఒక కళ్ళు లేక అందులు ఉంటారు, అందులు పాపం ట్రైన్లో పాటలు పాడుకుంటూ ఆ కథనాన్ని తీసుకుంటారు, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళు ఏ విధంగా బతికారు, ఆ విధానం, వాళ్ళు ఇక్కడ వాళ్ళ బాధలు, ట్రైన్లు బంద్ అయిపోతే వాళ్ళు ఎటువంటి బాధలు పడతారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ పిల్లల స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏమవుతున్నారు, ఇటువంటి కథా వస్తువుని తీసుకొని కథానికలు రాస్తారు. గ్రామీణ వాతావరణంతో కొన్ని రాస్తారు అనమాట. రాయడంతో కొన్ని డైలాగ్స్ ఏమైనా చెప్తారా మీకు మీ ఇష్టం మీరు రాసిన కథల్లో నుంచి? చాలా ఉన్నాయి కథలు. అంటే ఉదాహరణకి జీవన మజిలీ అనే ఒక నాటిక రాశాను. ఓకే. అందులో తండ్రి చాలా దీనావస్థలో ఉంటాడనమాట. పిల్లలందరికీ కూడా ఆస్తిపాస్తులు ఇచ్చేస్తాడు, బతుకున్నప్పుడు ఇచ్చేస్తాడు అందరికీ కూడా. ఆయన బతికి ఉంటాడు, భార్య మాత్రం చనిపోతుంది. కోడలు, కొడుకు, మనవడు అందరూ హ్యాపీ పడుతారు. 1 ఎకరం భూమి, 2 ఎకరాల భూమి ఎక్స్ట్రా వాళ్ళు రాయించుకున్నందుకు వాళ్ళ దగ్గర ఉండిపోతాడు. ఇది చాలా గ్రామాల్లో జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతున్న. మీకంటే అన్నయ్యకి 1 ఎకరం భూమి ఇచ్చేస్తాను, ఇంకా అన్నయ్య నన్ను చూసుకుంటాను, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ బాధ్యత కూతురికి ఉండదు, ఇంకో కొడుక్కి ఉండదు. ఎందుకంటే అన్నయ్య చూసుకుంటాడు అనే ఉద్దేశంతో తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు. ఈ బాధ్యతగా మోసేటప్పుడు వాళ్ళకున్న సమస్యలతో మాకే తల పట్టేసినట్టు అయింది, మాకే దాపరించేది అనే ధోరణితో ఈ కొడుకు కోళ్ళు చూస్తుంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకువెళ్ళరు. ఈ పిల్లలు ఈ నలిగిపోయి ఇక్కడ తండ్రి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట. వాళ్ళని తీసుకెళ్ళమంటే ఆస్తి ఇచ్చిందేమో వాళ్ళకి, చూసుకోవాల్సింది మేమా అనేసి అనమాట. అయితే ఒకసారి కోడలు చూసి 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 నేను భరించలేకపోతున్నాను, ఎలాగైనా సరే మీ తండ్రి గారిని ఎక్కడో పడేసి వచ్చేసాయి, నేను ఆ ఎకరం భూమికి నమస్కారాలు, వదిలేయాలి కానీ నా ప్రాణం తినేస్తున్నాడు, భర్త కంటే నేను సేవలు ఎక్కువ చేయవలసి వస్తుంది, ఆ షుగర్ వల్ల గాయాలు అయిపోయి శరీరం అంతాను, ఇటువంటి మీ తండ్రిని నేను చూడలేను, నేనైనా ఇంట్లో ఉండాలి, తనైనా ఇంట్లో ఉండాలి, ఏదో చూసుకోవాలి. సమాజంలో జరుగుతున్న విషయం. అటువంటి కథా వస్తువుని తీసుకున్నాను జీవన మజిలీలో. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ తండ్రిని అయితే అలాగే అని చెప్పేసి బైక్ మీద తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఒకనొక చోట వదులుతున్నారు. ఆ ఒకనొక చోటు ఏంటి, ఆ చోటు వదిలే దగ్గర ఈ తండ్రి పడే వేదన ఏంటి, ఆ విషయాన్ని ఇక్కడ మీకు ఒక చిన్న ఘట్టంగా చెప్తాను. నానా బయలుదేరు. ఎక్కడికి రా, ఎక్కడికి బయలుదేరమన్నానా? మా ఆవిడకి నీకు సేవ చేయలేకపోతుందట, బయలుదేరితే ఎక్కడికి? ఆసుపత్రికేనా? ఈ టైం అప్పుడు డాక్టర్ ఉంటాడంటావా? ఉంటారులే, బయలుదేరమని చెప్పానా? అదిగో చేతి కర్రా తీసుకో. అలాగే లేదా? తీసుకుంటాను లేదా? అరే అరే ఒరే ఒరే నెమ్మదిగా కాలురా, పుండురా, సర్దుకో, కూర్చో. సరే వనజా, వస్తాను నేను. అలాగే వెళ్ళిరండి. పెద్దోడా, ఇదేంటిరా ఇక శ్మశానానికి తీసుకొచ్చాము. ఈ శ్మశానంలో డ్రైవర్లను ఉంచుతాము. ఓహో, నాకంటే ముందు చనిపోయిన మీ అమ్మ సమాధికి ఒక్కసారి దండం పెట్టుకొని వెళ్దామని తీసుకొచ్చావా? అలాగే నువ్వు దండం పెట్టుకోరా. ప్రభావతి, బాబు ఆసుపత్రికి తీసుకువెళ్తాడట, తీసుకొని వచ్చాడే నీ మీద ప్రేమతో. వస్తాను, నాకు నయం అవ్వాలని నువ్వు కూడా దీవించు. వస్తాను ప్రభావతి. ఏంటి ఆసుపత్రికేం కాదు, ఇక్కడే ఈ శ్మశానంలోనే నేను ఉంచాలని తీసుకొచ్చాను. మన్మథరావు, ఈ శ్మశానంలో నన్ను ఉంచేస్తావా? రే బాబు,
నేనేం తప్పు చేశానరా నన్ను ఇక్కడ తీసుకొచ్చాను? నిన్ను పెంచి పెద్ద చేయడం నా తప్ప? పసివాడివి కదా అని చిన్నప్పుడే మీ అమ్మతో చెప్పి నువ్వు చదువుకోవడానికి ఒక రూమ్ సెపరేట్ గా ఉంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకోవడం తప్ప ఎంత చక్కగా నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నీ స్టోర్ రూమ్ లోనైనా నన్ను ఉంచడం చేతకాక ఈ శ్మశానంలోనే నాకు చోటిచ్చావు. ఇదా నువ్వెంత ఏడ్చికి పెట్టుకున్నా అవదు. నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త. రే ఉంటాను. కాకపోతే ఈ హెల్మెట్ ని మర్చిపోతున్నావురా. ఈ హెల్మెట్ పట్టుకెళ్ళు. నువ్వు సుఖంగా ఏ యాక్సిడెంట్ లేకుండా ఉంటేనే కదరా నా కోడలు నా మనవడు గొప్పగా ఉంటారు. అలాగే ఉంటాను. ఆకు వాళ్ళ మూతిట్టు వచ్చిన శవాల్ని కోలుస్తూ ఈ శ్మశానంలోనే ఉంటాను లేరా. ఉంటాను. ఉసే ప్రభావతి నా కొడుకు ఎంత పని చేశాడో చూసావటే, ఎంత గొప్ప వరం ఇచ్చాడో చూసావటే. అందలం ఎక్కించిన నా కొడుకు శ్మశానంలో కాటి కాపర్లు చేశాడే. ప్రభావతి నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఎందుకంటే కొడుకు కోడలు పెట్టిన కష్టాలు నువ్వు చూడకుండానే వచ్చేసా. నన్ను నీ బలి చేసి నన్ను వదిలేసావా? పోలే ప్రభావతి, నీకు ఉదయం సాయంత్రము నా కన్నీటి నీరాజను ఇచ్చుకోవడానికైనా వచ్చానని అనుకుంటాను. ఒక్కసారి చాలా రోజులయ్యింది ప్రభావతి, నీ చేత్తో పట్టెడు మెతికలు నాకు తినిపించవా? నీ పవిటి కొంగితో నన్ను ఏడుస్తున్న నా కన్నీరును తొడవా ప్రభావతి? పిల్లల్ని మనం కంటాం, కానీ వాళ్ళ రాత్రులు మనం కనలే. అంతే కదా. ఇది నా జీవన మజిలీ అయ్యింది. చక్కని జీవన మజిలీని ఇచ్చాడు నా కొడుకు. చాలు ప్రభావతి. మేఘం బరువెక్కితే వర్షంగా కురుస్తుంది, కానీ ఈ గుండె బరువెక్కితే కన్నీటిగా దారాలుగా కారుస్తుంది. నేనేం తప్పు చేశానని నాకు సెక్ చేశాడు. రోడ్డు మీద వదిలేసిన కొడుకుల్ని చూశాను కానీ శ్మశానంలో కాటి కాపరిగా ఉంచే కొడుకుల్ని నేను చూడలేదు. అంటూ ఆ జీవన మజిలీలో ఒక మజిలీగా ఆ తండ్రికి ఇచ్చారు. ఏంటి సార్, మీరు ఏడ్చలేదు కానీ మమ్మల్ని మాత్రం ఏడిపించారు. ధన్యవాదాలండి. కట్ చేశారా? అంటే నిజంగా ఏడిపించేశారు సార్. సార్ అసలు వేరియేషన్ ఏంటి, అసలు రియల్ యాక్టర్. ఇప్పటి వరకు చాలా సార్లు మీరు అన్నారు నేను అక్కడ నటిస్తున్నాను ఇక్కడ నటిస్తున్నాను అంటే, మాకు తెలిసిన ఈ జగన్నాథరావు గారు కదా అనుకున్నాం, కానీ ఎప్పుడో సరదాగా కామెడీ రీల్స్ లో మిమ్మల్ని చూసి అరే భలే చేశారే అనుకున్నామే. కానీ అంటే ఇంత 2 క్యారెక్టర్స్ 2 వాయిస్లు వస్తూనే ఇన్వాల్వ్ అయిపోయి మీరు చేస్తున్న విధానానికి రియల్ గా పక్కన కూర్చుని. అయితే భగవంతుడు మరి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో తెలియదు, నా కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి వరముగా నేను భావిస్తానండి నాకు ఇచ్చినటువంటి వాయిస్. దాంతోనే నేను బి గ్రేడ్ ఆర్టిస్ట్గా నేను ఆల్ ఇండియా రేడియోలో స్థానం సంపాదించుకున్నాను. చక్కని నాటకుల్లో ప్రదర్శన చేయగలిగే ఆ ఆనందాన్ని కూడా నేను పొందుతున్నాను. మరి స్థానిక కళాకారులందరినీ కూడా వాళ్ళు ఆదరిస్తున్నారు. మన ఆకాశవాణి కేంద్ర సిబ్బంది కూడా చక్కగా వాళ్ళ ప్రతిభకు పట్టం కడుతున్నారండి.
బ్రహ్మాండంగా మీరు రాసింది కాకుండా బ్రహ్మాండంగా చేసి చూపిస్తున్నారు. ఆ డైలాగ్ వేరియేషన్, దాంట్లో డెప్త్, ఆ ఇంటెన్సిటీ చూస్తే నిజంగా అంటే నవ్వించడం, ఎవరినైనా ఏదో విధంగా చెప్పి నవ్వించవచ్చు, కానీ ఏడిపించడం అనేది ఒక గొప్ప ఆర్ట్ సార్. అది మనసులో నుంచి రావాలండి. రావాలి. ఆ డైలాగ్ డెలివరీ అనేది ఇక్కడి నుంచి ఉప్పొంగిపోవాలి. ఆ స్థానంలో మనం ఉన్నామనే భావనతో మనం చేస్తే గ్యారంటీగా మనం లీనమైపోతామండి. మనం ఉండేది ఇంట్లోనే కాదు, ఏసీలో కూర్చొని మనం చేయలేదు, ఆ రూమ్లో హ్యాపీగా భోంచేస్తూ చేయలేదు అన్న భావన మర్చిపోవాలి. అది మనం శ్మశానంలో ఉన్నాం, ఆ కష్టం మనకు వచ్చిందా అనే భావనతో మనం చేస్తే రియాలిటీగా వస్తుంది. ఆ షో రియాలిటీగా మనం చేయొచ్చు. ఎక్సలెంట్ సార్ అసలు. ధన్యవాదాలండి. సో ఇలాంటి నాటికలు ఉంటే చూసేవాళ్ళు నిజంగా రసవత్తరంగా మారిపోతారు. అక్కడ ఉన్నంతసేపు అందరూ కన్నీళ్లతో మునిగిపోతే దాని గురించి చాలా కాలం మాట్లాడుకుంటారు. అవునండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్. ఈ ఫ్లోలో నెక్స్ట్ ఏం అడగలకుండా మర్చిపోయినా. ఆపేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకొని అడుగుదాం. అంటే ఎక్కడ ఫ్లో ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది అన్నాడు భావన. అయితే నాటక రంగం ఒక పిచ్చి అనుకుంటారు చాలా మంది. నాటకాలు పిచ్చోడురా అంటాడు. మరి నాటకం పిచ్చోడే సినిమాల్లో పిచ్చోడు అవుతాడుగా. మరి నాటక రంగం వాళ్ళే మహామహా నటులు అయ్యారుగా. చేత మనం తేలికగా చూస్తుంటారు నాటక రంగాన్ని కొంతమంది, అందరూ కాదు. అటువంటి వాళ్ళకి కనువిప్పు కలగాలి, ఇంకా వాళ్ళు ప్రోత్సాహం అనేది కలగాలని నా భావన. సరికొత్త భావనతో నాటికలు రావాలి. కుటుంబం అటు ఒక నాటిక రాసామంటే ఇతివృత్తం కొంతమందిని మార్చగలగాలి. ఓకే, ఏదో రాసేసాం, నవ్వించామంటే మానసిక ఆనందాన్ని తీసుకొచ్చే విధంగా ఉండొచ్చు, కానీ కొన్ని నాటికలు రాసామంటే వాళ్ళు మార్పు తీసుకురావాలి. ఆ ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తాయి సార్. జనరల్ గా ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ నవ్వుకోవడం కాదు కదా. అవును, అంటే చాలా మంది ఎంటర్టైన్మెంట్ అంటే ఏముంది, సినిమాలో నవ్వుంటే అయిపోయింది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. అవునండి, నవ్వడము, ఏడవడము, భయపడము, భయపెట్టడము, మనకు మార్పు కలగడము, ఎక్సైట్ అవ్వడము, మనం ఇన్స్పైర్ అవ్వడము, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ లో భాగమే సార్. ఇలా దేంట్లో ఇంటెన్సిటీ ఉన్నా కూడా ప్రేక్షకుడు అందులో లీనమైపోయాడు అంటే సక్సెస్ అయిపోయినట్టే. అలాగే అన్ని విధాలుగా అవుతుంది. ఒకనొక విధానంలో ఒక దగ్గర నేను ఒక కథానికి రాశాను. ఓకే, కథానికలో కూడా మంచి సన్నివేశం ఉంటుంది. ఉదాహరణకి కొడుకు బాల నేరస్తుడై తల్లిని కాపాడుకోవడం కోసం, తల్లికి ఉన్నటువంటి వ్యాధిని నయం చేయడానికి ఎవరు కూడా ఆదరించకపోతే పగలు చిన్న చిన్న దొంగతనం చేసి ఆ డబ్బులతో తల్లిని కాపాడుకోవాలని వాడు దొంగతనం చేస్తుంటారు. ఆ కథానికి ఆయన కథ దొంగ దొరికిపోతాడు, బాల నేరస్తులు దాంట్లో పెట్టేస్తారు. అయిపోయిన తర్వాత తల్లి అకస్మాత్తుగా చనిపోతుంది. ఆమె చెప్పేది అనమాట, నాన్న నువ్వు ఎప్పుడైనా సరే పెద్దవాడు అయిన తర్వాత నువ్వు మంచి కారులో రావాలి, పోలీస్ ఆఫీసరు నువ్వు వస్తుంటే బందోబస్తు ఉండాలి పక్కన, నువ్వు చక్కగా వస్తుంటే పోలీసు బందోబస్తు నీ చుట్టూ ఉండాలి, నువ్వు ఆఫీసర్ పోయి రావాలి, నిన్నందరూ చూస్తే పలానా రాములమ్మ కొడుకు ఇంత సంతోషంతో వస్తున్నాడా, రాములమ్మ కొడుకే అని వాళ్ళు అంటుంటే ఆ మాటల్లో కనబడే నేను ఉప్పొంగిపోవాలి అని ఆమె కోరుకుండేది అనమాట. అలాగే అవుతానమ్మా నేను, అలాగే అవుతానమ్మా అని అడిగితే నీ కొడుకు నీ కోసమే, నీ మందుల కోసమే జైలుకి వెళ్ళాడు, చనిపోయాడు, నువ్వు చనిపోయావనేసి నువ్వు చనిపోతావేమో భయంతో మందులకు వెళ్ళాడు, ఆ మందులకు వెళ్ళి ఆ డబ్బులు అవి దొంగతనం చేశాడని పోలీసులు దొంగతనం అందులో పెట్టేశారు, జైల్లో పెట్టారు అని చెప్తారు. చెప్పడంతో అప్పుడు బాల నేరస్తులు అక్కడి నుంచి తల్లికి చితిమంటలకు పెట్టడానికి తీసుకొస్తారు. ఓకే, తీసుకొస్తే అప్పుడు సేమ్ ఇలాగే ఈ సన్నివేశం లాగే ఏడవడం అనేది జరుగుతుంటుంది అన్నమాట.
తల్లి శవం దగ్గరికి వెళ్ళి శ్మశానంలో మీదన పడి ఏడుస్తుంటాడు పిల్లాడు కూడా. అమ్మా అమ్మా వచ్చేసానమ్మా, నేను వచ్చేసానమ్మా. ఇంకొంచెం వెనక్కి కూర్చోండి. మొదటి నుంచి మళ్ళీ మొదటి నుంచి. అమ్మా అమ్మా నేను వచ్చేసానమ్మా, నేను వచ్చేసానమ్మా, నీకోసమే వచ్చేసానమ్మా. నేను ఏ దొంగతనం చేయలేదమ్మా, నేను ఏ దొంగతనం చేయలేదు. నీకు మందులు కొనాలి, డబ్బులు లేవని ఆ షాపులను ఈ షాపులో పనికి వెళ్ళానమ్మా. నేను బాల నేరస్తున్నట. 14 సంవత్సరాలు నిండకుండా నేను పనిలో పెట్టుకోకూడదట. ఎవరు కూడా 18 ఏళ్ళు నిండలేదని బాల నేరస్తుందని నిన్ను అరెస్ట్ చేస్తామని అన్నారమ్మా. అమ్మో, నా అమ్మను అరెస్ట్ చేస్తే నాకు అమ్మ ఎవరు ఉంటారు అని వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయానమ్మా. పారిపోయి దొంగతనాలు నేర్చాను. అవి ఆ దొంగతనాలతో ఆ మందులతో నిన్ను కాపాడుకుంటామని. అమ్మా ఈ మందులు నీకు తెచ్చానమ్మా, ఈ మందులు తెచ్చాను. కానీ ఈ మందులు వేసుకునే సమయానికి అమ్మా నీకు నిజం చెప్పడా, నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీర్చానమ్మా. చేతికి మండ గొలుసులు వేసుకొని హ్యాపీగా హీరోలకు తిరగాలన్నా. అమ్మా ఈ పోలీసులు నాకు మండ గొలుసులు వేసారమ్మా, ఇనుప సంఖ్యలు వేసారమ్మా. అమ్మా పోలీసు బందోబస్తుతో నువ్వు కారులోను రై 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 ఆఫీసర్లకు రావాలని అన్నావు. అమ్మా నేను ఆఫీసర్లాగే వచ్చాను, పోలీసు బందోబస్తుతో వచ్చాను. చూడమ్మా చూడమ్మా, నీ కట్టెలకి నేను అగ్గి పెట్టడానికి కూడా నాకు సంఖ్యలు వేసించారు. అమ్మా నేను ఈనాడు దొంగతనం చేయలేదమ్మా. నీ కోరికలన్నీ నేను ఎంతో తీరుద్దామనుకున్నాను. కానీ ఆ భగవంతుడు ఎంత పగబెట్టాడో ఈ విధంగా తీర్చుకున్నాడు. అమ్మా నీ చితికి నేను 2 సంఖ్యలతో చితిపెడు. అమ్మా అమ్మా నీకు పుణ్యం చేయలేకపోయినా పాపం చేస్తున్నానమ్మా. ఈ పాపిష్టి కొడుకుని కన్నందుకు నువ్వు కలిసి కాలి ఊడిపోతా. అయ్యగారు కారు స్టార్ట్ చేసాడు, అయ్యగారు జీప్ ఎక్కిస్తాడు అంటూ శ్మశాన ఘట్టంలో కూడా ఆ అబ్బాయి తల్లితో పడిన ఆవేదన కూడా దాదాపు అలాగే ఉంటుంది. అవునండి. ఆ తల్లి పడినటువంటి ఆవేదన నువ్వు బాగా పెరగాలి, మండగొలుసులు వేసుకొని తిరగాలి, పోలీసు బందోబస్తుతో ఆఫీసులో రావాలంటే ఇక్కడ యాక్చువల్గా ఏం కలిగాయంటే సంఖ్యలు వేసుకొని పోలీసులు రావడము, జీప్ మీద తీసుకురావడము, రాములమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు ఊరు జనం అనుకోవడం అన్ని కూడా నిజ జీవితంలో జరిగాయి. అది ఇక్కడ అవునండి. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంటే మీలో రచయితే కాదు, మంచి నటుడు ఉన్నారు. అది భగవంతుడు ఇచ్చిన వారం. మా నాన్నగారు మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం నేను అనుకుంటాను. అది లేకుండా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇక్కడ అదే డైలాగ్ సార్. శార్వాణి విద్యాలయం 23 ఏళ్ళు అంటే చిన్న పని కాదు సార్, చిన్న విషయం కాదు. అవునండి. అప్పుడు మీరు విద్యాలయం స్టార్ట్ చేసినప్పుడు పుట్టిన బాబు ఇప్పుడు పెళ్లిడికి వచ్చి ఉంటాడు. తప్పకుండా అలాగే మరి చాలా మంది. ఓకే, విద్యాలయాన్ని నడిపించడంలో మీకు బోల్డ్ అంత అనుభవం వచ్చి ఉంటుంది కదా. సో విద్యాలయం గురించి, ఈ అనుభవాల గురించి మాకు చెప్పండి. అయితే నాన్నగారు మా చింతలగ్రహారం గ్రామంలో మొట్టమొదటి ఉపాధ్యాయుడు అండి. ఓకే. బొడ్డేటి అప్పారావు మాస్టర్ గారు. ఓకే. అయితే ఆయన యొక్క ఇన్స్పిరేషన్ నాకు బాగా వచ్చింది.
నువ్వు బిఈడి చెయ్యు, నాలాగే ఉపాధ్యాయుడు అవ్వు అని ఎక్కువగా అనేవారు నాన్నగారు. ఓకే. అయితే నాన్నగారి మాట నేను కొద్దిగా పెడచవి పెట్టేవాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం లేదు, నేను చెయ్యను, నేను చదవను, వేరే ఉద్యోగం ఏమైనా చేస్తాను కానీ అని అనేవాడిని. ఓకే. ఇలాగ ఆయన కోరికలు నేను తీర్చలేకపోయేవాడిని. అయితే క్రమేపీ తర్వాత ఆయన కోరిక మేర నేను బిఈడి చేసి వృత్తిలోకి రావాలని తపన పడ్డాను. ఓకే. కానీ మరి గవర్నమెంట్ ఇది నేను సాధించకపోయినా ఒక ప్రైవేట్గా అయిన ఒక సంస్థను స్థాపించి అందులో నేను గ్యారంటీగా అందరు పిల్లలకి కూడా నేను బోధన చేసి ఉపాధ్యాయుడిని అనిపించుకోవాలని కోరుకుంటేది అనమాట. దీంతో నేను ఏం చేశానంటే స్థానిక స్కూల్లో కమిటీ టీచర్గా పనిచేసేవాడిని. 1000 రూపాయలు వేతనంతో పనిచేసేవాడిని అప్పట్లో సార్, అంటే స్కూల్ స్టార్ట్ చేయకముందు చాలా సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత నాన్నగారు అన్నదే కరెక్ట్ అయింది. అయితే నాన్నగారు మాట నిలబెట్టిన వాడిని అవుతాను, ఎలాగో బిఈడి ఉంది కదా, నేనే ఒక స్కూల్ ఎందుకు పెట్టుకుపోవాలి అని అనుకుంటే నాతో పనిచేస్తున్నటువంటి కమిటీ టీచర్లు నాతోనే చేశారు. అప్పుడు వాళ్ళు మదిని రామ్ ప్రసాద్, ఆయన సుజాత నగర్ నుంచి వస్తుంటారు. అలాగే సాలాపు అప్పలనాయుడు, ఆయన సబ్బవరం దగ్గర గొట్టువాడ ఆ గ్రామం నుంచి వచ్చేవారు అనమాట, నాతో పాటు కమిటీ టీచర్లుగా చేయడానికి. మేము ముగ్గురు. ఈ కమిటీ టీచర్లు అంటే ఏంటి సార్? కమిటీ టీచర్లు అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయుల స్థాయి అక్కడ నిష్పత్తి తగ్గింది కాబట్టి మరి ఆ క్లాస్ ఖాళీగా ఉండకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే ఆ గ్రామం అంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు కొంత అమౌంట్ ని సేకరించి ప్రైవేట్ టీచర్స్ వేసుకుంటారనమాట. వాళ్ళకి 1000 రూపాయలు వేతనం ఇచ్చి. అంటే విద్యా వాలంటీర్లని ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నారు. అంటే విద్యా వాలంటీర్ల వ్యవస్థ తర్వాత వచ్చింది. అప్పటికి ముందే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని పెట్టేవారు. తర్వాత వాళ్ళు రామ్ ప్రసాద్ మేశారు, అలాగే అప్పలనాయుడు మేశారు, నేను ఇంకా 2-3 కలిసి చేసేవాళ్ళం. మేము ముగ్గురం కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఏర్పడి మనం వేరేగా స్కూల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఈ 1000 రూపాయల వేతనం కంటే కష్టపడుతున్నాం కదా, మన చేతుల్లో వృత్తి ఉంది అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే సరే అని ఒక పాఠశాల పెడదామని మా స్థలంలోనే పాఠశాల అనేది నిర్మించాం. పాఠశాల సొంతంగా నిర్మించాం. లీజుకి తీసుకొని మా బామ్మల దగ్గర మా దగ్గర మొత్తం తీసుకొని సొంతంగా నిర్మించాం. అయితే అలా అంచెలంచెలుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ముగ్గురు పార్ట్నర్స్ కూడా అన్నదమ్ముళ్ళ ఈ 23 సంవత్సరాల నుంచి కూడా ఒక తల్లి కడుపున బిడ్డలాగా కలిసిమెలిసి ఉన్నాం. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఈ రోజు ఎవరు లేరు, ఇప్పటికీ నడుస్తుంది. అలాగే నడుస్తుంది. సూపర్. ఇటీవల అక్టోబర్ 2 నుంచి మాత్రము సాలాపు అప్పలనాయుడు అని మా సబ్బవరం దగ్గర గొట్టువాడి నుంచి వచ్చేవారు కదా, ఆయన మాత్రం గవర్నమెంట్ ఉద్యోగానికి ట్రై చేశారు. బిఈడి ఉంది కదా అనేసి లక్కీగా 45 years లో ఆయన పోస్ట్ కొట్టారు. డిఎస్సిలో 45 years అప్పుడు కొట్టి హ్యాపీగా మాకు సెండ్ ఆఫ్ చెప్పి ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఆయన ఉద్యోగం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ముగ్గురు నుంచి ఒకరు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కల్మషం లేనటువంటి భాగస్వామ్యం మాది. చాలా అంటే ఒక సోదరుడిగా కానివ్వండి, ఒక తండ్రిగా కానివ్వండి, నాకు వాళ్ళంతా ఫుల్ సపోర్ట్. ఇటు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఇస్తారు, ఇటు స్కూల్ పరంగా సపోర్ట్ ఇస్తారు. ఏదైనా నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి అంటే రండి మేము తీసుకువెళ్తాం, మీకు దగ్గరుండే ఏర్పాట్లు చేయిస్తామని పెద్ద దిక్కుగా నన్ను తీసుకెళ్ళిన పనులు కూడా చేయొచ్చు. వాళ్ళు ఏ పని మీద వెళ్ళాలన్నా నన్ను గ్యారంటీగా తీసుకుని వెళ్ళి నా సమక్షంలో పని జరగాలి. అంత మంచి వ్యక్తులు వాళ్ళు. సూపర్ సార్. ఒక పార్ట్నర్ గురించి జనరల్ గా అవతల పార్ట్నర్ కి ఎప్పుడు కోపం, ద్వేషం ఇలాగే ఉంటుంది పార్ట్నర్షిప్. అలాంటిది మీ పార్ట్నర్షిప్ ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. అవునండి. అలాగే స్కూల్ అనగానే చాలా అనుమతులతో కూడుకున్న పని కదా సార్. అవును. అవన్నీ సాధించడంలో మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డం కానీ? అయితే 2003లో మేము స్థాపించేటప్పుడు మాత్రము ఇటువంటి అనుమతులు ఏమి లేవండి. గవర్నమెంట్ 2003లో మేము స్థాపించేటప్పుడు అనుమతులు లేవు. తర్వాత ఎక్కడో మద్రాసులో కొన్ని ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫైర్ సర్టిఫికెట్ కంపల్సరీ, రికగ్నైజ్డ్ అగైన్ స్కూల్స్ కి అనుమతి ఉంటుంది అని నినాదాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. దాంతో 2008 వచ్చేసరికి అంతవరకు మాకు ప్రైవేట్ గానే అయింది. 2008లో మేము అప్లై చేయడం, మేము అనుమతులు రావడం,
హ్యాపీగా అప్పటి నుంచి మేము గవర్నమెంట్ రికగ్నైజర్ లో మేము స్కూల్ నడపడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. మేము ఇచ్చిన సర్టిఫికెట్ తో హ్యాపీగా వేరే స్కూల్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఓకే. లేకపోతే వేరే గ్రామంకి వెళ్ళొచ్చు, లేదంటే గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే. మా సర్టిఫికెట్స్ అన్ని కూడా వాల్యుబుల్ గానే ఉంటాయి రికగ్నైజ్డ్ కాబట్టి. సో ఈ రికగ్నిషన్ ఎలా సాధించాలి సార్? ఒక స్కూల్ కి గవర్నమెంట్ ప్రభుత్వ ఆమోదం పొందిన సంస్థ అని రాసుకుంటారు కదా అందరూ, రికగ్నిషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ రికగ్నిషన్ ఎలా సాధించాలి? అంటే కొన్ని పరిమితులు అనేవి ఉంటాయండి. ఓకే. సాధారణంగా రికగ్నైజ్డ్ ఉండాలంటే సరైన అనుమతులు ఉండాలి. అంటే వాళ్ళకి వాష్రూమ్స్ ఉండాలి, లేకపోతే వాటర్ సదుపాయం ఉండాలి, ఫైర్ సర్టిఫికెట్స్ ఉండాలి, లేకపోతే మరి ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా జీబ్రా క్రాసింగ్స్ అన్ని లైన్స్ అవి ఇవన్నీ ఎలాగున్నాయి, శానిటరీ అక్కడ వ్యవస్థ ఎలాగుంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దానికి అనుమతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత 5 years ఒకసారి లేదంటే 10 years ఒకసారి ఇలాగా వాళ్ళ నిబంధనల ప్రకారంగా దానికి మళ్ళీ రెన్యువల్ అనేది జరుగుతుంది అనమాట. చక్కగా అన్ని బాగుంటే రెన్యువల్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఏది ఏమైనా రికగ్నైజ్డ్ అయిన స్కూల్లో పిల్లలు చదవడం చాలా ఉత్తమం. అవునండి. ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయంటే రికగ్నైజ్డ్ ఉండదు, వాళ్ళు మబ్బు పెట్టేస్తారు అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే నర్సరీ, LKG, UKG అనేది ఒక ప్రైవేట్ గా ప్లే స్కూల్ లాగా చాలా ఊరికి 2-3 పుట్టిసాయి. అవునండి. అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూకేజీ అయిపోయిన తర్వాత వదిలేయాలి. ఇది గవర్నమెంట్ అయినా తీసుకోవాలి, లేదంటే అంగన్వాడీ అయినా తీసుకోవాలి, లేదంటే ప్రైవేట్ ఛానల్ గా ఉన్నటువంటి మాలాంటి స్కూల్కైనా రావాలి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే నర్సరీ, LKG, UKG అయిపోయిన తర్వాత వాడిని ఫస్ట్ స్టాండర్డ్ అక్కడే మగపెట్టేస్తాడు, సెకండ్ క్లాస్కి వచ్చినా సరే వాడిని అక్కడే మగపెట్టేస్తాడు. వాడికి వచ్చినటువంటి అమ్మఒడి కానివ్వండి ఇలాంటి పథకాలు ఏమి వర్తించకుండా మీ అబ్బాయికి ఇంకా రాలేదమ్మా, ఇంకేం రాలేదు కాబట్టి ఇక్కడే ఉంచండి అలాగని చేసేస్తారు. ఇలా చేయడం ద్వారాగా వాడి వయసు అంతా అక్కడ మగ్గిపోతుంది, వాడు చదువులో వెనకబడతాడు, ఇంకేం ఉండదు. ప్లస్ కొంత తెలివిగా ఏం చేస్తుంటారంటే వాళ్ళే యూకేజీ దాకా ఉన్న తర్వాత అరే 1కి 2కి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఒక్కొక్క తరగతికి వీళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఈ నేమ్స్ ని రన్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్బం గడిపేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుమతులు అక్కర్లేదు, వాళ్ళకి ఫైర్ సర్టిఫికెట్ అక్కర్లేదు, శానిటరీ అక్కర్లేదు. ఇవన్నీ కూడా ప్రైవేట్ గా ఉన్నటువంటి వాళ్ళ మీదే ఒత్తిడి ఉంటుంది తప్ప వాడు వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఎటువంటిది లేదు. చాలా ఉన్నాయి, ఒక్కరిద్దరని కాదు, చాలా మంది ఉన్నారు. చాలా కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఫ్రాంచైజీ మోడల్లో ఈ ప్రీ స్కూల్ ని ప్లే స్కూల్ ని నడిపిస్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నారంటే ఎక్కడో దగ్గర రికగ్నైజ్డ్ అయ్యి ఉంది కాబట్టి పర్వాలేదు. రికగ్నైజ్డ్ ఆ మొహం చూడకుండానే, డిఈ ఆఫీస్ మొత్తం చూడకుండానే యూకేజీ వరకు నడుపుకుంటూ వదిలేయాలి. యూకేజీ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ కి ఆ స్కూల్లో ఉండవలసిన పరిస్థితి ఏంటి, సెకండ్ లో నడపవలసిన పరిస్థితి ఏంటి? లేదు కదా, అది మనం మోసం చేసినట్లే కదా. దీని మీద మనం ఏం చేయలేకపోతున్నాం. కాకపోతే అది వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయడం జరిగింది. అదనమాట. అయితే మన శార్వాణి విద్యాలయంలో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది సార్? టోటల్ గా నర్సరీ నుంచి కూడా మేము మొదలు పెట్టామండి. అన్ని క్లాసులు ఉంటాయి ఇక్కడ, 10th వరకు. అయితే సాధారణంగా విద్యార్థులకి నమ్మకం కలగాలి. ఒక పాఠశాలలో పనిచేసే విధానం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, చెప్పే విధానం కాదా అంటే భయభక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా మన దృష్టిలో మనం చూసుకున్నట్లయితే ఆ పాఠశాల మీద సొంత పాఠశాల, మా బిడ్డలు ఉన్నారు, లేదంటే మనది స్కూలు అనే విధానం ఆ తల్లిదండ్రులకు కలిగేలాగా పాఠశాల యాజమాన్యం ఉండాలన్నమాట. మరి వాళ్ళ దృష్టిలో మేము అలా ఉన్నామేమో. ఈ 23 సంవత్సరాల కాలం నుంచి కూడా మాకు ఆదరణ అలాగే ఉంది. పిల్లల యొక్క మానసిక పరివర్తన కూడా బాగానే ఇక్కడ చెందుతారు, భయభక్తులు ఉంటాయి. అంటే శారీరక మార్పు తీసుకురావడం గొప్ప కాదు. ఒక మనిషిలో శారీరక మార్పు తీసుకొచ్చే నువ్వు అన్ని కొట్టి పని తిట్టి నువ్వు ఇలాగ ఇది చెయ్యాలి అది చెయ్యాలని భయపెడితే వాడికి చదువు రాదండి. మానసిక పరివర్తన తీసుకురావాలి ఉపాధ్యాయులు. ముఖ్యంగా మా పాఠశాలలో ఏంటంటే మానసిక పరివర్తన తీసుకొచ్చే విధానం మాలో ఉంటుంది. అనుభవజ్ఞమైనటువంటి ఉపాధ్యాయ బృందం ఉండడం వల్ల వాడు ఎందుకు వెనకబడ్డాడు, ఏ విషయంలో వెనకబడ్డాడు అని దాన్ని తీసుకొని వానికి మానసికంగా కొంత తరఫీదిచ్చి అలా కాదు నాన్న ఇలాగని ఒక మంచిగా చెప్తే వాడు గ్యారంటీగా మారుతాడు. అలా కాకుండా మనం బెత్తం చూపించామనుకోండి మన మరణం రావడం మానేస్తాడు. నెక్స్ట్ ఇయర్ నేను ఈ స్కూల్లో చదవను వేరే స్కూల్కి వెళ్ళిపోతాను అంటాడు. అంతేకాకుండా
చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు, మరి మానసిక ఉల్లాసానికి నాటికలు, కథలు ఇలాంటి వాళ్ళ చేత చేయించడం, మరి భరతనాట్యాలు, ఇలాంటి కరాటే, ఇలాంటి అన్ని కూడా చేయిస్తే ఆ పిల్లల్లో చాలా నైపుణ్యం అనేది బయటపడుతుంది. ఆర్ట్స్ వేయడం, కొంతమంది అంటారు బొమ్మలే నేర్పుతారు, ఇంకా అంతకన్నా ఇంకేం నేర్పుతారులే ఆ పాఠశాలలో అని. అంటే బొమ్మలే నేర్పుతారంటే చిత్రకారుడు ఈ ఫస్ట్ క్లాస్ లో ఆ చిత్రానికి మంచి బహుమతి వచ్చి వారికి ఏదో స్వర్ణ పథకం వచ్చింది అనుకోండి, వాడు మరి అప్పుడు గొప్పవాడేగా. ఆ గొప్పవాడు అవ్వాలంటే ఇక్కడ కుంచి పట్టుకోవాలి కదా. చేత వాడు ఎందులో తరిపేది ఉంటాడు అంటే, ఒక మెకానిక్ లో ఒక్కొక్కడు చదువులో వెనకబడిన వాడు మంచి మెకానిక్ లో ఉంటాడు, అన్నింట్లో కూడా బాగా చేసేస్తాడు. నేను ఉన్నానండి అది నువ్వు చేసేయగల అంటాడు. మాకు ఆశ్చర్యం వేస్తుంటది. చేత ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు. ఏదో సామెత ఉంటుంది, 5 రూపాయల పెన్ను 5 కోట్ల చెక్ మీద కూడా సంతకం పెడుతుంది అని అంటారు. అంచేత మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అని నా అభిప్రాయం. అయితే మీరు శార్వాణి విద్యాలయంలో ఏం బోధిస్తారు సార్? నేను శార్వాణి విద్యాలయంలో తెలుగు అంటే నాకు మక్కువ ఎక్కువండి. బీఈడీలో కూడా తెలుగు నేను చేశాను కాబట్టి తెలుగు మీద నేను ఎక్కువగా బోధన పద్ధతులన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ అంటే నేను గొప్ప కాదు, నేను ఒక పాఠం చెప్తున్నాను అంటే పక్క క్లాసులో కూడా చెవి ఎక్కరించుకొని వింటారు. ఎందుకంటే సారు జగన్నాథ్ సార్ ఏదో చెప్తున్నారు అన్నట్టు వింటారు. అంతేకాకుండా ఆ వరండాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేజర్ పీరియడ్లో ఉన్న వాళ్ళు చెవి పెట్టే వింటారు అన్నమాట. సార్ ఏదో చెప్తున్నారు వినాలి అని ఆ టైం అక్కడ కేటాయించడం జరుగుతుంది. మన శ్రోతలు ఇప్పుడు ప్రస్తుతానికి మీ స్టూడెంట్స్ అనుకోండి, మీరు ఏదైనా ఒక మంచి తెలుగులో మంచి పద్యాలు కానీ ఏమైనా చెప్తూ మీ క్లాస్ చెప్తున్నట్టుగా మాకు చూపిస్తారా? అలాగే. అయితే సాధారణంగా ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని పిల్లలు అనేవారు చక్కగా చూడాలి, మరి వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు మనల్ని కన్నబిడ్డలాగా ఎంతో చక్కగా అల్లారు ముద్దుగా పసిపిల్లల మనల్ని చూశారు కాబట్టి పెద్ద అయిన తర్వాత కూడా మనం వాళ్ళని ఆ పసిపిల్లలాగే చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఎలాగైతే ఉందో పిల్లలకు ఉండాలి. అయితే అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాంటి కొడుకులు పుట్టిన ఒకటే పుట్టకపోయిన ఒకటే. అంచేత అలాంటిది పిల్లలకు బోధిస్తూ ఏం చెప్తానంటే, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండో పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. ఏంటంటే ఇక్కడ తల్లి తండ్రి మీద దయలేని ఒక కొడుకు వాడు పుడితేమి గిడితే ఉంది. ఎందుకు చెప్పండి? అవునండి. దేంతో ఇక్కడ ఉపమానం చేశారంటే కవి, పొట్టలోని చెదలు గుంపులు గుంపులుగా పుంకాలుగా పుడుతూ ఉంటాయి. అవి పుడుతుంటాయి చచ్చిపోతుంటాయి, పుడుతుంటాయి చచ్చిపోతుంటాయి. ఉపయోగమే లేదు, ఉపయోగం లేదు, నష్టమే తప్ప ఉపయోగం లేదు. అంచేత అవి కూడా జన్మించాయి, పుట్టాయి, చచ్చాయి. అంచేత అలా తల్లిదండ్రి మీద దయలేని కొడుకు వాడు పుడితేమి చచ్చిపోతేమి, అలాంటి వాడు మనకి లోకంలో లేనట్టే లెక్క. చెదపురుగుతో సమానం అండి. అంచేత ఈ పద్యాన్ని వినైన పిల్లల్లో మార్పు వస్తుంది. ఆ రోజు మాకు సార్ చెప్పారు కదా, వేమన పద్యాలు చెప్తూ అదే ఇది చెప్పారు, మాకు ఆ బాటలో మేము నడవాలని పిల్లలు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాఠ్యభాగంలో ఆ తరగతిలో లేకపోయినప్పటికీ కూడా ఏ లేజర్ పీరియడ్ లోనో వెళ్ళి మేము బోధించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు మార్పు తీసుకురావడానికి తెలుగు పీరియడ్ లోను ఆ సబ్జెక్ట్ లో తెలుగు పద్యమే చెప్పాలని లేదు, ఎప్పుడైనా చెప్పొచ్చు. నేను చెప్పిన పరీక్షల కోసం మాత్రమే చెప్తే బాగుండదు కాదన్నమాట. అలాగే ఏమన్నా పిల్లలు, మీరు ఎప్పుడైనా సరే మనం బతికినన్నాళ్ళు హ్యాపీగా బ్రతుకుతాము, ఏం బతికేడ్రా చనిపోయిన తర్వాత వాళ్ళు మన గురించి అనుకోవాలి, ఏం బతికినట్రా వాడు అని అన్నట్టు ఉండకూడదురా అని పిల్లలకి ముందు కథనం చెప్పి అప్పుడు మళ్ళీ ఎలాంటి పద్యం చెప్తానంటే, బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చితే కాదు, పిల్లలు వింటున్నారా? బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చితే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువో, త్యాగభావమునకు తరువులే గురువులు,
లలిత సుగుణజాల తెలుగు బాల. పిల్లలు, తెలుగు బాల శతకంలో ఏ విధంగా చెప్పబడిందంటే, అవును తెలుగు బాల శతకం ఎవరు రాస్తారో చెప్పలేదు కదూ. తెలుగు బాల శతకాన్ని మనకి కరుణశ్రీ అని బిరుదు పొందినటువంటి జంజాల పాపీ శాస్త్రి గారు రాశారరా. ఆయన ఏం చెప్పారు తెలుసా? బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చితే కాదు అంటే, బ్రతుకున్నంత కాలం కూడా మనకి పువ్వులు, పళ్ళు, కాయలు, ఫలాలు ఇవ్వడమే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తను చనిపోయినా కూడా తన తనువు అంటే తన శరీరాన్ని చీల్చి మనకిస్తుంది. ఏం సార్ ఎలాగిస్తుంది మనకి? అరే మనకి కట్టెలుగా ఇస్తుంది, ఫర్నిచర్ చేసుకోమని ఇస్తుంది, మజ్జిగ తిప్పుకునే కవ్వంగా ఇస్తుంది, కూర్చునే టేబుల్గా ఇస్తుంది, పడుకునే బల్లగా ఇస్తుంది, మీరు కూర్చున్నటువంటి స్కూల్ టేబుల్స్ గా ఇస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ తరువులే ఇస్తున్నారనమాట. అంచేత బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చితే కాదు, చచ్చి కూడా చీల్చు ఇచ్చు తనువు. త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల అనేది జంజాల పాపీ శాస్త్రి గారు రాసినటువంటి పద్యాల్లో మొక్కటం అన్నమాట. మొక్కటం అంటే ఆభరణం, కిరీటం. పద్యానికి ఈ చివరిలో ఉన్నటువంటిది ఆభరణం. ఈ 3 లైన్లు చెప్పే ఆభరణం లాంటి ఆ మొక్కటం చెప్పకపోతే ఆ పద్యానికి అందం ఉండదు. కాబట్టి త్యాగం చేయాలి అనే విషయం మనం నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? తరువుల నుంచి నేర్చుకోవాలి. తరువులంటే వృక్షాలు. ఒక పద్యంలోనే ఎన్నో అర్థాలు ఉన్నాయి. అంచేత ఆ తరువులే మనకు గురువులు. అవును, తరువులు అమ్మ అది గురువు, కుటుంబం తొలి పాఠశాల, అది కామన్. కానీ ఇలాంటి త్యాగం కొన్ని నేర్చుకోవాలంటే ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు ఆ కవులు రాసినటువంటి పద్యాన్ని మనం పఠనం చేసుకున్నట్లయితే ఆ తరువులే మనకు గురువులుగా ఇక్కడ ఆ భావాన్ని మనకి ఇస్తుందని హితబోధ చేస్తూ పిల్లల్లో ఏదో ఒక మానసిక ఉల్లాసాన్ని కానివ్వండి, ఆ పిల్లలు వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలాగటమ్మా అలాగటమ్మా అని ఆ పిల్లలు చెప్తారు. ఈ రాగయుక్తంగా చెప్తే అదే పద్యాన్ని మళ్ళీ పిల్లలు అలా చెప్పడం, సార్ మా అమ్మ దగ్గర చెప్పానండి, మా నాన్న దగ్గర చెప్పానండి, మంచిదే బాగానే నేర్చుకుంటున్నాను అన్నారండి అని వాళ్ళు చెప్తుంటే, అరే నువ్వు కొన్ని విషయాలు నేర్చుకున్నావు అనే ఆనంద భావాలు నాకు కలుగుతూ ఉంటాయి. చక్కగా వినడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అప్పట్లో నేను చదువుతున్నప్పుడు కూడా మాకు తెలుగు మాస్టర్ చంద్రమౌళి సార్ అని ఉండేవారు. ఆయన కూడా ఇలాగే పాడుతూ చెప్పేవారు. తెలుగు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉండేది. ఆ సార్ వల్ల ఇష్టం వచ్చింది అనమాట. అవును, చదువు ఒక్కొక్కసారి చెప్పే బోధన బట్టి కూడా సబ్జెక్ట్ మీద మనకు లావు. అవునండి, చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం. అవును, మా స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే మ్యాథ్స్ ఉపాధ్యాయుడు మా రాంప్రసాద్ సార్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎంత భయపడి సబ్జెక్ట్ నాకు దూరం అనుకునే వాళ్ళు కూడా వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోతారు. అయితే ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి. అంచేత దీన్ని బట్టి వాళ్ళకి ఇంగ్లీష్ అంటే భయము లేకపోతే మ్యాథ్స్ అంటే భయం అనే భావన పోయింది. వాళ్ళకి ఏంటంటే చెప్పే విధానం, ఆ విధానంలో మార్పులు వస్తే గ్యారంటీగా సబ్జెక్ట్ మీద అవగాహన కలుగుతుందని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఈ 23 సంవత్సరాల మీ స్కూల్ ప్రయాణంలో మీ స్కూల్ సాధించిన ఘనతలు, మీ ప్రౌడ్ మూమెంట్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అవి చెప్పే ముందు ఉపాధ్యాయుడి గురించి చెప్తున్నాను కదా. చెప్పు. అదేంటంటే నాకు 4th క్లాస్ వరకు కూడా అక్షరాలు రాలేదండి. 4th క్లాస్ వరకు 4th క్లాస్ వరకు కూడా ఉపాధ్యాయుడి దగ్గర వెండి చేతులతో ఇలా వాళ్ళకి ఇచ్చేసి ఈత రివ్వలతో నేను దెబ్బలు కాశాను. నేను అంత అలా కాశాను సార్. అక్షరం రాలేదు, అన్ని జీరోలు, 1, 2. నా మీద పరమేశ్వరాల అబ్బాయి కదా అని జాలితో ఒక 5, 6 కలిపి ఈవేళ పేపర్స్ ఇస్తున్నారు, ఎగ్జామ్స్ పేపర్స్ అంటే తాపులే నాకు.
నేను తెలుగు ఏం చేసేవానంటే ఈవేళ పేపర్లు ఇస్తారు నన్ను కొట్టేస్తారని రేపు తెల్లవారు పేపర్లు ఇస్తానని మా సార్లు చెప్పేవారు. సరే నా తెల్లవారు వెళ్ళడం మానేశాను. మా అమ్మగారితో అమ్మ బాగోలేదమ్మా నాకు జ్వరం వచ్చేసిందమ్మా అలాగే అనేసి మధ్యాహ్నం వెళ్దామని మధ్యాహ్నంకి వెళ్ళేవారు. నా దురదృష్టం ఏంటో కానీ ఆ ఉదయం ఆ ఉపాధ్యాయుడు వచ్చినా ఏదో బిజీ వాళ్ళ క్లాస్కి రాకపోవడం మార్కులు ఇవ్వకపోవడం మధ్యాహ్నం పేపర్లు కట్టలు పట్టుకుని వచ్చాడు. ఇలా ఇస్తూ దొరికిపోయేవాడిని అండి. ఇంకా ఇవన్నీ కాసేసి వచ్చాను. ఒక్కొక్కసారి ఏం చేశారంటే గ్యారంటీగా అలాగే అనుకున్న రోజు మళ్ళీ వెళ్దాం ఎందుకు వెళ్తాను నేను మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం వెళ్ళ మానేస్తాను అనేసి వెళ్తే నిజంగా మా ఉదయం వచ్చేసి అక్కడ తాపలేనండి. ఇలాగైపోయింది. ఒకసారి అయితే నేను ఇంటికి ఇంక వెళ్ళకూడదు నేను ఎన్నో మాట్లాడినారు. ఏదో ఒక ఉపాధ్యాయుడు కొడుకుండి మీ నాన్నగారు మాస్టర్ గారు కదా మాకు సిగ్గుగా ఉందని చాలా గట్టిగా నన్ను మందలించారు. ఏదో సామెత కూడా ఉంటుంది, పండిత పుత్ర పరమసుంట. పరమసుంట కాదు, నేను చాలా మరి విపరీతమైన సుంట ఇంక అయిపోయాను నేను ఇక్కడ. ఆ సందర్భంగా నేను చాలా ముభావంగా ఉంటే అప్పుడు మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు వచ్చి బాధపడకరా అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ట్యూషన్ చదివే దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ ట్యూషన్ చదవకుండానే నాకు నేర్పే విధానం ఇదో ఇలాగ పలికితే మా కింద మా అంటే ఇది అమ్మ అవుతుంది ఇలాంటి పదాలని వాళ్ళు అక్షరాల దగ్గర నుంచి నాకు ఫ్రెండ్స్ చెప్తుంటే వాటికంటే ఫ్రెండ్లీగా చెప్పడం ద్వారా కింద చెప్పే ద్వారాన్ని బట్టి మనకు సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళు కొన్ని పదాలు చెప్తుంటే ఎందుకు నాకు ఆసక్తి కలిగింది. ఆసక్తికి వెళ్ళి అలా చదివి ఇప్పుడు తెలుగని అక్షరాలు రాలేని వాడిని తెలుగు ఉపాధ్యాయుని అయ్యాను. అంచేత ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలి. అది నాలో నిజమైందని. మీరు తెలుగు ఉపాధ్యాయులు అలాగే కనీసం 10 మంది ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉంటారు కదా మీ దగ్గర అందరూ, వాళ్ళందరికీ మీరు ఉపాధి కల్పించారు. అవునండి, అది మాత్రం వాస్తవం. అందరూ కూడాను. అయితే 2003లో స్థాపించినటువంటి పాఠశాల అంచెలంచెలుగా ఎదిగింది. మా కాయ కష్టంతోనే పిల్లల్ని అభివృద్ధి చేసాం. స్కూల్కి నిధులు అంటే సమకూర్చుకున్నాము. ఏది ఉండాలి ఏది ఉండకూడదు ఇవన్నీ కూడాను పిల్లల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ప్రతిభలో కానివ్వండి, సృజనాత్మకత వారికి అంటే ఆటల్లో రాణించడం కానివ్వండి, ఆటపాటల్లో రాణించడం ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పి ఆయా వాటిల్లో క్షుణ్ణంగా నిష్ణాతులైనట్టు కూడా మేము చేయడం జరిగింది. కొన్ని బహుమతులు అవి సాధించుకోవడం పిల్లల పట్ల జరిగింది అనమాట. అంటే ఇతర కాంపిటీషన్లకి అంటే కబడ్డీ, ఖోఖో ఇలాంటి పోటీలకు పంపించడం, అవార్డులు కూడా వాళ్ళు తీసుకోవడం రావడం అనేది జరుగుతుంది అనమాట. పేరెంట్స్ సపోర్టింగ్ కూడా మాకు ఎక్కువగా ఉందండి. ఎందుకంటే మన మీద నమ్మకంతో మన దగ్గర వదిలిపెట్టేశారు. 4 గోడల మధ్య వీళ్ళు ప్రహారీ గోడలో అప్పచెప్పి వెళ్ళిపోయాము అంటే మా పిల్లలకి ఎటువంటి బెంగ లేదు. ఆడపిల్లల్ని చక్కగా వీళ్ళు చూసుకుంటారు. ఈ రోజుల్లో పాఠశాలకు పంపించిన కాలేజీలకు పంపించిన పిల్లలు ఏమైపోతున్నారు అన్న భయభక్తులు ఉంటాయి పేరెంట్స్. అవునండి, అదేమి లేకుండా భరోసా అనేది కలిగాలి అంటే ఈ శర్వాణి విద్యాలయంలో పంపిస్తే అక్కడ జాయిన్ చేస్తే మా పిల్లలకి భయభక్తులు చక్కగా ఉంటూ హ్యాపీగా ఉంటారు అని ఒక ధైర్యాన్ని భరోసాన్ని మీ తల్లిదండ్రులకు ఇవ్వగలిగారు. ఈ 10th క్లాస్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి సార్? బాగానే వచ్చాయండి. ఈ సంవత్సరం 572 మార్కులు. 572 అంటే చిన్న విషయం కాదు. 2 స్టూడెంట్స్ కి 572 వచ్చాయండి. గ్రేట్ సార్. ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనేది ఒక పెద్ద సవాల్ అయిపోయింది సార్. అవునండి, వాళ్ళు చాలా చెప్పుకుంటారు వాళ్ళ స్కూల్ గురించి. కానీ మేము ఒక పేరెంట్ గా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలనే నిర్ణయం మేము ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫైనల్ గా తీసుకోవడం జాగ్రత్తలు ఏంటంటే సాధారణంగా పిల్లలు ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ఉన్నతంగా చదువుకోవాలి అని అనుకుంటారు. అంటే అందుబాటులో ఉండాలి పాఠశాల. బయటికి వెళ్ళినా మనకు అందుబాటులో ఉండాలి. పిల్లలు వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉండాలి. అంతేగాని ఉదయం బస్సు వస్తుంది కదా అని ఉదయం ఎక్కించేసి మళ్ళీ సాయంత్రానికే గడ వస్తాడు వాడు అడ్డు నాకు లేదు, ఏదో క్యారేజ్ ఇసిరేస్తాను వాడే వస్తాడు మనకు భావనతో పిల్లలు వదిలిపెట్టేయకూడదు. పిల్లాడు వేగంగా వెళ్ళాలి, చేరాలి, వేగంగా అక్కడ వదిలేగానే మనకి రావాలి. అది ఉంటే పిల్లడు కొద్దిగా వేగంగా రిలాక్స్ అవ్వడానికి కానివ్వండి, వారికి విధానం మనం బోధించడానికి కానివ్వండి
అవుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది 6 గంటలకి క్యారేజ్ పెట్టుకుని బస్సు ఎక్కేస్తాడు. వాడు 8:30, 9 వరకు కూడా ఊర్లన్నీ తిప్పి 9 గంటలకి లాస్ట్ ట్రిప్ వాడు అక్కడ తిప్పి చేస్తారు ఇక్కడే. మరి వాడు ఆ 9 గంటలకి అక్కడ చేరాలంటే వీళ్ళు 5 గంటలు లేచేసి క్యారేజీలు కట్టి 6 గంటలకే మరి హడావిడి చేసేస్తారు. స్థానిక పాఠశాలలు, మా పాఠశాలని కాదండి, దగ్గర ఉన్న పాఠశాలలు, అందుబాటులో ఉన్న పాఠశాలలు, ప్లస్ ప్రతిభ ఉందా లేదా, అక్కడ ర్యాంకులు ఎలా వస్తున్నాయి, ఎలా చదువుతున్నారు అని ఉంటుంది. హంగు ఆర్భాటం కాదు అక్కడ చూసేది. చాలా మంది ఏంటంటే ఏసీ రూమ్లు ఉన్నాయా, హంగు ఉందా, ఆర్భాటం ఉందా, హాస్టల్ ఉందా, ఈ విధానం చూస్తున్నారు. అక్కడ ఎటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా, ఇక్కడ బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి సార్ చూద్దాం. గతంలో కొద్దిగా మనం పర్యవేక్షణ చేద్దాం. గతంలో చదివిన వాళ్ళని అడిగి నిర్ధారణ చేసుకోవాలి. నా స్కూల్ గొప్పదని నేను చెప్తాను, మీ స్కూల్ గొప్పదని మీరు చెప్తారు, అది కాదు. తర్వాత కొన్ని బ్యాచ్లు అయిపోయిన వాళ్ళని అడిగి ఆ స్కూల్లో ఏ విధానాలు ఉన్నాయని తెలుసుకోవడం గొప్ప అని నేను అంటాను. అదేలేండి, అంటే వాళ్ళ హంగు ఆర్భాటము చూసి మనం జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ చదివిన తర్వాత మనకి అక్కడ బాగలేదు అనే విషయం తెలిస్తే వెనక్కి తేలేమా టైంని. చాలా మంది ఏంటంటే జాయిన్ చేసామంటే ఒక 3 years 4 years అయినా ఉంచాలండి స్కూల్లో. వాళ్ళు మార్పు అనేది ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అలా కాదు, ఈవేళ ఈ సంవత్సరం వేసామంటే వచ్చే సంవత్సరం మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు, ఆ తర్వాత వేరే స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. అంటే వాడికి స్టడీ సర్టిఫికేట్స్ ఇబ్బంది అవుతుంది, వాళ్ళతో మమేకమే అవ్వడం ఇబ్బంది అవుతుంది. పిల్లాడు ఏంటంటే కొత్తగా ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళతో అవ్వడం వల్ల అన్ని కొత్త అయిపోతాయి. కనీసం ఒక 3 years ఒక పాఠశాలలో మనం ఓపికతో ఉంచినట్లయితే వాళ్ళ మార్పు అనేది వచ్చిందా లేదా అనేది మనకు తెలిసిన తర్వాత వేరే పాఠశాలకు మనం మార్చుకోవడం చాలా ఉత్తమం అని నా అభిప్రాయం. అయితే ఈ 3 years తర్వాత అయినా వాళ్ళను మార్చేస్తూ ఉంటే మంచిదా సార్, ఒకే చోట ఫిక్స్డ్ గా 10th క్లాస్ వరకు చదివిస్తే మంచిదా? మార్చేస్తే గొప్ప అని నేను చెప్పనండి. ఎందుకంటే వాడు చదువు బాగున్నప్పుడు మార్చాలనేది మన ప్రెస్టేజ్ తప్ప ఇంకా అందులోనేం లేదు. మా వీధిలో పిల్లలందరూ బస్సుకే వెళ్తున్నారు, బస్సులో వెళ్ళి చదువుకుంటున్నారు, పలానా దగ్గర వెళ్ళి హ్యాపీగా చదువుతున్నారు. మా పిల్లల్ని అక్కడే జాయిన్ చేసేస్తాను అని అప్పులు చేసి చదివించేమని నా భావన కాదు. నా పిల్లడు నా స్థాయిలో మా వారు సంపాదించిన దాంట్లో నేను చదివించుకుంటున్నాను. వాడు చదువు బాగుంది, వాడు ర్యాంక్ బాగుంది, ఏదైనా అడిగినా చెప్తున్నాడు, చాలు అనే భావనతో చదివితే మార్చాలనే బుద్ధే కలగదు. అలా కాకుండా వీధిలో వాళ్ళందరూ అంటారు మా వాడు అక్కడ చదువుతున్నాడు, ఇలా చదువుతున్నాడు, ఇలా చదువుతున్నాడు అని. అది కాకుండా ఆ గొప్పలకు పోకుండా పిల్లాడు ఏం చదువుతున్నాడో తెలుసుకొని మార్చుకుంటే అది గొప్పతనం అని నా అభిప్రాయం. అయితే మీకు స్కూల్ నడిపించడంతో పాటు ఇంకా చాలా ప్రవృత్తులు కూడా ఉన్నాయి. అవునండి, నాటకాలు రచించారు, దాంట్లో పురస్కారాలు కూడా పొందారు. అవునండి, రేడియో నాటకాలు, సాంఘిక నాటకాలు. అయితే అసలు ఈ నాటకాలు రాయాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? మరి మీరు ఆల్రెడీ ఖాళీగా లేకుండా చాలా బిజీగా స్కూల్లో నడిపిస్తూ ఉన్నారు. టీచర్ గా చేస్తున్న వాళ్ళకే ఖాళీ లేదనుకుంటే మీరు స్కూల్ మేనేజ్ చేస్తూ టీచర్ గా కూడా చేయాలి. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మీరు ఈ నాటకాలు రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు నాటకాలు అనే విషయం గురించి మనం మాట్లాడాలంటే మరి ఈ నానుడి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు మనం తెలుసుకుందాం. అవునండి, అది ముఖ్యంగా మా నాన్నగారు బొడ్డేటి అప్పారావు మాస్టర్ గారు, అలాగే మా తల్లి బొడ్డేటి సూర్యకాంతం, వాళ్ళ ఆదర్శ దంపతులండి. మా చింతలగ్ర గ్రామానికి మొట్టమొదటి ఉపాధ్యాయుడు ఇందాక చెప్పాను. అవునండి, ఆయన సకల కళాప్రియుడు ఆయన. ఎందుకంటే ఆయన హార్మోనియం వాయించేవారు, ఫ్లూట్ వాయించేవారు. అలాగే ఆ రోజుల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యత సంపాదించి సింగపూరు, మలేసియా వాడ మీద వెళ్ళి టికెట్స్ పొందాలంటే మద్రాసు వరకు వాళ్ళకి ఇంగ్లీషులో లెటర్స్ పంపించి వాళ్ళ ద్వారాగా టికెట్స్ సాధించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి సేకరించి ఇవ్వడము, వాళ్ళు మద్రాసు దాకా పంపించి మళ్ళీ మలేసియా వాడకు పంపించడం, ఇవన్నీ కూడా నాన్నగారు చూసుకుంటేవారు. ఇవి చూసుకుంటూ ఆయన ఈ వృత్తిపరంగా ఆయన ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా నాటక రంగం మీద ఎక్కువగా మక్కువ ఉండేది. ఆయన నాటక కళాకారుడు కూడా. దర్శకత్వ బాధ్యతలు వహించలేదు కానీ నాటకాలు ఎక్కువ వేసేవారండి. ఆ నాటకాలు వేస్తూ ఒకరోజు జనక మహారాజు పాత్ర వేస్తున్నారట నాన్నగారు స్టేజ్ మీద. వేసేటప్పుడు అమ్మగారేమో గర్భవతి, నాకంటే పెద్ద అనమాట ఒక సిస్టరు. ఆ సిస్టర్ పుట్టే టైం అనమాట. నాన్నగారు కరెక్ట్ గా జనక మహర్షి
పాత్ర వేస్తున్నారు స్టేజ్ మీద. ఓకే. ఎవరో కబురు చెప్పారంట, అప్ప రమేష్ గారు మీకు శుభవార్త అండి, మీకు ఆడపిల్ల పుట్టిందండి అని అన్నారు. ఓకే. అంటే నాన్నగారు అన్నారంట, వెంటనే ఆ స్టేజ్ మీదకి వచ్చి నాకు ఆడపిల్ల పుట్టిందంట, ఇంక నేను జాతకాల గురించి నేనేం అడగను, ఆ కూతురికి నేను కౌసల్య అని పేరు ఎక్కడ నామకరణం చేస్తున్నానని పెట్టేశారు. ఓకే. స్టేజ్ మీద పెట్టేశారు. ఇంటి దగ్గర జన్మించింది కూతురు, ఇక్కడేమో కౌసల్య అని పేరు నామకరణం చేసేసారు ఆయన. ఆయన వేసిన పాత్ర చూడండి మరి, జనక మహారాజు కాదు ఆయన, జనక మహారాజు. ఆ విధంగా ఆ పాత్ర వేసినందుకు ఈ విధంగా పెట్టేశారు. అంటే నా కూతురు, జనక మహారాజు కూతురు జానకి పెట్టాలి కదా అని ఒక ఆలోచన ఆయనకి రాలేదు. అంటే ఏంటి, సకల గుణాభిరాముడు, రాముడు తల్లి, అటువంటి రాముని తల్లి అంత గొప్ప వ్యక్తి అంచేత ఆమె పేరు అటువంటి గుణవంతురాలు ఇంకా అవ్వాలని ఆ తల్లి లాంటి పేరు కౌసల్య అని మా నాన్నగారు ఆ రోజుల్లో పెట్టారు. ఈ రోజు ఒక సిస్టర్ పేరు కౌసల్య. మా నాన్నగారికి 6 పిల్లలండి, 3 అబ్బాయిలు. అన్నయ్య రవీంద్రనాథ్, నేను జగన్నాథరావు, 3వ రమేష్ శ్రావణ్ కుమార్, పెద్దక్కేమో విజయలక్ష్మి, ఆ 5వ జమున రాణి, 6వ అక్క నాకు కౌసల్య. ఇలాగ 6గురితో ఉంది. నాన్నగారికి నాటక రంగం మీద అభిరుచి ఉండడం వల్ల ఏంటో మరి నాకు అభిరుచి కలిగింది. పెద్దన్నయ్య గారికి కూడా నాటక రంగంలో అనుభవం ఉందండి, ఆయన చాలా పాత్రలు వేశారు. అలాగే తమ్ముడికి కూడా నాటక రంగంలో అనుభవం ఉంది అనమాట. నాటక రంగ కుటుంబం ఒక రకంగా. అవునండి. అయితే నాటకాలు వాళ్ళందరూ వేసేవారు, మీరు రాస్తున్నారు. అవునండి. రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? రాయాలనే ఆలోచన నాకు 1982-83 అని టైంలో నేను మా గ్రామంలోనేమో ఒక పని మీద అలా వెళ్తూ ఉంటే గ్రామ పంచాయతీ రేడియో రామాలయం మీద ఉందన్నమాట. ఉండేదన్నమాట గ్రామ పంచాయతీ వాళ్ళ తరపున ఆ రేడియోలో ఆ రోజుల్లో రేడియో అనౌన్సర్లు ఏవి శేషారత్నం, ఈ రోజుకి నాకు పేర్లు గుర్తున్నాయి. ఏవి శేషారత్నం, మంత్రవాది మహేశ్వర్, ఏవి రామారావు గారు, వీళ్ళు ఏం చేసేవారంటే లేఖవాలి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు అని చదువుతున్నారు అనమాట. ఇదేంటి లేఖలు అని అంటున్నారు, చదువుతున్నారు, పేర్లు కూడా వస్తున్నాయి రేడియోలో. ఆ రేడియోలో మన పేరు రావాలంటే మనం ఏం చేయాలని ఆ విషయాన్ని తీసుకొని వచ్చి నాన్నగారి దగ్గర పెట్టారు. మా నాన్నగారు అన్నారు, ఉత్తరాలు రాయాలన్నా కార్యక్రమాలు విని దాని మీద మనం మన అభిప్రాయాన్ని వాళ్ళు చదువుతారు ఫలానప్పుడు అని అనేవారు. అయితే అలాగా ఆ రోజుల్లో గురువారం వచ్చేది అనమాట ప్రోగ్రామ్. ఇప్పుడు ఆదివారం వస్తుంది అనమాట. ఆ రోజుల్లో గురువారం వచ్చింది నేను వినే రోజుల్లో. సరే అయితే అప్పుడు మా నాన్నగారు అడ్రస్ సేకరించి నేను లేఖలు రాయడం మొదలు పెట్టాను. ఆయన లేఖలు రాస్తే అప్పుడు నా పేరు అందులో చదివారండి. ఇలా చింతల అగ్రహారం నుంచి కొట్టాడు జగన్నాథరావు అలా అభిప్రాయం అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేసేవారు, చాలా ఆనందమే కదా. అందులో రేడియో నిజంగా మరి నాకు జనని మాతృదేవతతో సమానం నాకు రేడియో అనేది. అయితే ఏం చేశానంటే ఇంకా అంచెలంచెలుగా నేను ఉత్తరాలు అలా రాస్తూ ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఉత్తరాలు నేను రాస్తున్నాను వేరే వాళ్ళ కార్యక్రమాల్లో, నేను ఎందుకు రచన చేయకపోవాలి, ఆ రచన రేడియోలో ఎందుకు రాయకూడదు, ఆ రచన ఎందుకు రాకపోవాలి, ఆ రచనకి మీలాంటి వారు ఎవరైనా ఉత్తరాలు ఎందుకు రాగిపోవాలి అని ఒక ఆలోచన కలిగి నేను ఆ రోజుల్లో 82-83 అప్పుడు పుట్టినరోజు అనే ఒక కథానికని రాశాను. ఆ కథానికని రాసి నేను ఆల్ ఇండియా రేడియోకి సమర్పించాను. సమర్పిస్తే సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజుల్లో నాకు వచ్చినటువంటి పారితోషికం 75 రూపాయలండి. 75 రూపాయలు. ఆ 75 రూపాయలతో మాత్రం మరి చెక్కులు ఇచ్చేవారు ఆ రోజుల్లో. చాలా ఆనందం. ఆ చెక్కుని చాలా రోజులు నేను నా డైరీలో పెట్టుకుని దాచుకున్నాను. మా నాన్నగారు అనేవారే, డైరీలో పెట్టుకుని దాచుకుంటే అది స్టాంప్ అయిపోతుంది, అలా కాదురా దాన్ని బ్యాంక్ లో వేసుకుంటే ఏదైనా డబ్బులు అవుతుంది అని అంటే అప్పుడు మళ్ళీ నేను బ్యాంక్ లో వేయడం జరిగింది అనమాట. అలాగా అప్పటి నుంచి నాలో రచయిత పుట్టుకొచ్చాడు. తర్వాత రేడియో నాటికలు, కథానికలు, చాలా మట్టుకి నాటికలు రాశాను. చాలా కథానికలు అన్ని కూడా ప్రచారం. 15 నిమిషాల నాటికలు రాశాను, అర్ధగంట నాటికలు రాశాను. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా రేడియోలో రాశాను. అయితే ఇవన్నీ కూడా రేడియో వరకు పరిమితం. ప్రింట్ మీడియా ఎందుకు నేను చేయకపోవాలి? నేను రాసినటువంటి పుస్తకం అంటే చాలా మంది రచయితలు రాసిన పుస్తకాలు, సాంఘిక నాటకాలు మేము
సోషల్ ప్లేలు వేసేవాళ్ళం 3 hours 4 hours అవుతుంటాయి అన్నమాట. ఓకే. అటువంటి నాటకాలు మేము వేసేవాళ్ళం స్టేజ్ మీద. అయితే ఎందుకు నేను రాయకపోవాలని, ఇలాంటి పుస్తకం నేను రాయాలి, ఈ నా రచయితగా నా ఫోటో ఉండాలి, నా అడ్రస్ ఉండాలి ఓకే అని ఒక ఆలోచన కలిగి నేను పుస్తకం రాశాను. ఆ రోజుల్లో ప్రతీకారం అని మొట్టమొదటి నాటకం రాశాను. ప్రతీకారం స్టోరీ ఉంటుంది అందులో. దాంతో నేను పబ్లిషర్ పంపించాను. అది సెలెక్ట్ అయ్యి ఫస్ట్ నాటికతోనే అది దుడ్డు రాఘారావు గారని మణికంఠ పబ్లికేషన్స్ తెనాలిలో, ఆయన ఈరోజు చనిపోయారు. నన్ను రచయితగా పబ్లిష్ చేయించి ఈ ప్రపంచానికి ఈ పరిచయం చేసింది ఆయనేనండి. కీర్తి శేషులు. అంటే అయ్యిందండి. ఆయనతో ఆయన ఏం చేశారంటే చాలా నాటకాలు ఇంకా నావి చేశారు ఆయన. ఈ రోజు నాకు తర్వాత అయిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంకా కొత్త పబ్లిషర్స్ నర్రా శ్రీనివాసరావు గారు, నాగార్జున పబ్లికేషన్స్ గుంటూరు, ఒంగోలు బ్రాంచ్లు పెట్టుకుని ఉన్నారు. ఆయన కూడా చేసి ఆయన దగ్గర కూడా నాటకాలు ఉంటున్నాయి. ఇక రీసెంట్ గా వాల్మీకి పబ్లికేషన్స్ పిడిగిరాళ్ళు వాళ్ళు, వాల్మీకి నివాస్ అని ఆయన కొన్ని నాటకాలు పబ్లిష్ చేసుకుని ఆయన దగ్గర మార్కెట్ లో ఉన్నాయి. నాకు మంచి పేరు తెచ్చిన నాటకాలు అయితే జీవన స్రవంతి, మరి ప్రేమ విజేత, మనసంతా నువ్వే, అలాగే మాంగళ్యానికి మరోముడి, బ్రహ్మముడి, నెక్స్ట్ నీరాజనం, మళ్ళీ జన్మిస్తే, ఇవన్నీ నాటకాలు మంచి నాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఇవన్నీ పుస్తక రూపంలో ఉన్నాయండి, మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ పుస్తకాలని మన ప్రేక్షకులు ఎవరైనా చూసి కొనుక్కోవాలి అనుకుంటే ఏ విధంగా కొనుక్కోవాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే చేస్తే ఆ నెంబర్ కి వాళ్ళు ఒక మెసేజ్ చేస్తే మనం పంపించడానికి అవుతుందా? అవుతుందండి. వాళ్ళ పబ్లిషర్స్ తాలూకా నెంబర్స్ ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాము. ఆ రూపంలో అవుతుంది. లేదంటే నా నెంబర్ కైనా వాళ్ళు మీ నెంబర్ డిస్ప్లే చేసినా నేను వాళ్ళకి లింక్ కలిపి వాళ్ళు చేసుకుంటారు అనమాట. సాంఘిక నాటకాలు రాష్ట్రంలో చాలా ప్రదర్శనలు అవుతున్నాయి, చాలా మందికి ఉపాధి కలుగుతుంది, మరి అన్ని బాగానే జరుగుతున్నాయి. కాకపోతే ఈ రోజుల్లో నాటక రంగం అనగానే మన ప్రభుత్వం కొద్దిగా సహకరించవలసిన పని ఉందండి. కారణం ఏంటంటే అంటే నా మనసులో బాధని చెప్తున్నాను. సాంఘిక నాటకాలు అనగానే కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం మరి అంతవరకు తెలియదు, కొన్ని నిబంధనలు సడలించి నాటకం వేగంగా అయిపోవాలి, అమ్మాయి ఉండకూడదు, అమ్మాయి నటించకూడదు, అబ్బాయిలే నటించాలి, ఈ గ్రామాల్లో మీరు నాటకాలు వేయకూడదని కొంత ఒత్తిళ్లు కొన్ని గ్రామాల్లో అవుతున్నాయి. కొంతమంది సహకారంతో బాగానే జరుగుతుంది. ప్రభుత్వం నాటక కళాకారులు బ్రతకాలి, కళాకారులు బ్రతకాలి, కళ బతకాలి, మాలాంటి రచయితలు బ్రతకాలి. అయితే వల్గర్ గా ఉన్నటువంటి నాటకాలు ఖండించాలి. ఎవరైనా ఒకటే. సహజంగా కుటుంబ పరంగా అమ్మ నాన్న అక్క చెల్లితో పరిస్థితులు నాటకాలు లాంటివి ఉంటాయి. అందులో మరి అమ్మాయి పాత్ర ఉండదా? కూతురు పాత్ర వేస్తుంది, తల్లి పాత్ర వేస్తుంది, అమ్మాయి ఉండకూడదు, అమ్మాయి డైలాగులు ఉండకూడదు, నాటకం ఉండకూడదు అనుకుంటా వాళ్ళు అడ్డు తగలకుండా కొంతవరకు చక్కగా నాటక రంగాన్ని బతికించినట్లయితే ఈ నాటక రంగం ఇంకా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కళల పట్ల ప్రోత్సాహం ఇస్తుంది అనే ఒక పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఎందుకంటే అందరికీ తెలిసిందేనండి, కళాకారులే ఈ రోజు మనకి రాజ్యం వెళ్తున్నాడు, ఈ రంగంలో ఉన్నారు కూడా. వాళ్ళందరూ ఈ నాటక రంగం నుంచి వచ్చిన వారే కదండి. ప్రతి ఒక్కరు ఈ రోజు హీరోలు అయ్యారు, మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. అందుకు సినిమాల్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా ముందు నాటక రంగం నుంచి వచ్చి నాటక రంగాన్ని అంటే వల్గర్గా ఉన్న నాటకాలు మాత్రం ఖండించాలండి. కొన్ని సమాజాలు వల్గర్గా వేస్తాయి, ఖండించండి, తప్పులేదు. బహిర్గతంగా మనం చాలా వల్గర్గా వేస్తుంటారు, అలాంటి నాటకాలు ఖండించాలి. చక్కగా ఉన్న నాటకాలు మాత్రం ప్రోత్సహించాలని నా కోరిక.